వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అదిగో తిరువేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. ఆ కలియుగ వైకుంఠపురిలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవ మహోత్సవాన్ని భక్తులంతా కిటకిటలాడుతూ చూస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణ, పూల అలంకరణతో విరాజిల్లుతుంది ఆ తిరుమల. అదిగో చూడండి, ఆ తిరుమలలో ఆ ప్రజలు, ఆ భక్తులు ఏ విధంగా తన్మయత్వంతో ఆ స్వామిని చూడటానికి ఎదురు చూస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మొదటి వాహనంగా శేషవాహనంపై స్వామివారు ఊరేగబోతున్నారు. స్వామివారు ఊరేగటానికి వస్తున్నారు. భక్తులంతా తన్మయత్వంతో ఆ స్వామిని వీక్షించడానికి నిరీక్షిస్తున్నారు. మరి స్వామివారు మొదటి రోజు మొదటి వాహనంగా స్వామివారు అధిరోహిస్తున్నటి వాహనం పేరు పెదశేష వాహనం. పెదశేష వాహనం అంటే ఈ శేషుని గురించి మనం తెలుసుకుందాం. అసలు శేషుడు ఎవరు? ఈ శేషవాహనంగా వస్తున్నటువంటి ఆ పెదశేషుడు, ఆయన గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, పరికిస్తే మనకు తెలిసేది ఏమిటంటే, ఆ పెదశేషుడు ఎవరో కాదు, ఎప్పుడు స్వామితోనే ఉంటాడు ఆ పెదశేషుడు. ఈ పెదశేషుడే ఆదిశేషుడు. ఆదిశేషుడు స్వామివారి దశావతారాల్లో, ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2 అవతారాల్లో స్వామివారికి సోదరునిగా అవతారం ఎత్తాడు. రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరాముడిగా ఆయన అవతరించారు. అంతటి మహాపురుషుడు, అంతటి మహాత్ముడు ఆ ఆదిశేషుడు. రామావతారంలో లక్ష్మణునిగా స్వామివారిని సేవించాడు. అమ్మవారు సీతాదేవిని సేవించాడు. ఇక కృష్ణావతారంలో బలరాముడిగా ఆయనే. అంతేకాదండి, ఆయుర్వేద చరకుడిగా, యోగ వ్యాఖ్యత పతంజలిగా ఆయనే. అదేవిధంగా ఈ కలియుగంలో శ్రీ భగవద్ రామానుజులుగా కూడా ఆ ఆదిశేషుడే అవతరించాడని అంటారు. అలా అంత మాత్రమే కాదండి, ఈ కలియుగంలో తిరుమల 7 కొండల్లో ఒక కొండ ఆయనే. దానినే శేషాద్రి అంటారు. ఇలా ఆ ఆదిశేషుడు స్వామివారిని సేవిస్తూనే ఉన్నాడు, ఎప్పుడూ సేవిస్తూనే ఉంటాడు. దాస్య భక్తికి నిదర్శనం పెదశేషుడు. ఆ శేషుడే ఈరోజు పెదశేష వాహనంగా స్వామివారిని వహించి తిరుమల మాడవీధులలో తిరగబోతున్నాడు. అంతటి పెదశేష వాహనంపై స్వామివారు ఊరేగడానికి రాబోతున్నారు. అదుగో వస్తున్నారు. ఆ స్వామివారిని దర్శించడానికి భక్తులందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. ఎప్పుడు ఆ స్వామివారిని చూద్దామా అని. 7 పడగలతో 7 మనులతో ఆ పెదశేషుడు ముందుకు వస్తూ ఉంటే, దానిపై స్వామివారు కూర్చొని ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ, ప్రజలందరినీ అనుగ్రహిస్తూ ఆ స్వామివారు ముందుకు వస్తున్నారు. శేషుడు విశేష జ్ఞాన బలములు కలవాడు. తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపచేస్తున్నాడు ఆ శేషుడు. స్వామివారికి నివాస భూమిగా, స్వామివారికి ఆసనంగా, స్వామివారికి శయనించే ఒక పాన్పుగా, స్వామివారికి ఒక దిండుగా, స్వామివారికి ఆసనంగా, ఇలా స్వామివారితోటే మమేకమవుతూ ఆ శేషుడు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. స్వామివారికి
నివాస భూమిగా, పాన్పుగా, విసనకర్రగా, దిండుగా, ఇలా అనేక రూపాలలో కామరూపి అయి సేవలందిస్తున్నవాడు శేషుడు అని యామునాచార్యుల వారు తెలియజేశారు. శేషవాహనంపై స్వామిని దర్శిస్తే మనలో ఉన్న దానవత్వం తొలగి పశుత్వం తొలగి మానవత్వం వస్తుంది. అందు నుండి దైవత్వం వస్తుంది. అక్కడ నుండి పరమపదం చేరుకోగలం. అందుకే పెద్ద శేషవాహనాన్ని మనందరం దర్శించి పునీతులు అవుదాం. పెద్ద శేషవాహనంలో స్వామిని దర్శించిన వారికి అహం పోతుంది, దాస్యం అనే విలువ తెలుస్తుంది, స్వామికి శరణాగతులు అవుతాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.